Yes. Okay. Is my board is visible to you, right, friends? Okay. Good. Okay. Fine. So now మనం రియల్ గా డిస్కషన్ చేద్దాం రియాలిటీలో. సో ఇక్కడ KK1 ఉన్నాడు. ఓకే. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు KK2. ఓకే. ఇక్కడ KK3 ఉన్నాడు. ఓకే. 3 మెంబర్స్ ఉన్నారు యాక్చువల్ గా. సో 3 మెంబర్స్ లో చూడండి, ఇక్కడ మనకి రూట్ యూజర్ ఉన్నాడు, ఆర్ సూడో యూజర్ ఉన్నాడు, రూట్ యూజర్ ఉన్నాడు, సూడో యూజర్ ఉన్నాడు. ఓకేనా? గుడ్. సో ఇప్పుడు మనకి యాక్చువల్ గా చెప్పాలంటే ఈ రూట్ యూజర్ సూడో యూజర్ అనేవాడు ఏం చేస్తాడో మనకు తెలుసు ఆల్రెడీ స్టోరీ. సో రూట్ యూజర్ సూడో యూజర్ ఏం చేశాడు, MKDIR ఒక ప్రాజెక్ట్ తయారు చేశాడు, స్లాష్ ప్రాజెక్ట్ అనుకోండి. సో తర్వాత నెక్స్ట్ ఏం చేశాడంటే ఎస్, సో టచ్ స్లాష్ ప్రాజెక్ట్ 1. ఓకే. సరే, ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతారు. టచ్ కమాండ్ ఉపయోగించి ఒక 5 ఫైల్స్ తయారు చేశాడు. ఎస్, 5 ఫైల్స్. ఫైల్స్ ఏంటంటే ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది, ఫైల్ 3 కూడా ఉంది, సో ఫైల్ 4 ఉంది, ఫైల్ 5 కూడా ఉంది. ఇలాగా దేర్ ఆర్ 5 ఫైల్స్ ఆర్ అవైలబుల్. 5 ఫైల్స్ ఉన్నాయి. ఈ 5 ఫైల్స్ వీడు తయారు చేశాడు. ఓకే ఫైన్. సో మన స్టోరీలో ఇక్కడ KK1 కి KK2 కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. KK1 ఎస్ ప్లీజ్ యూజ్ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ అన్నాడు. ఎస్. సో అని చెప్పేసి వీడికి కొన్ని పర్మిషన్స్ ఇచ్చాడు అనుకోండి. పర్మిషన్స్ ఇచ్చినా అయిపోయినా ఓకే సరే చూద్దాం. ఇప్పుడు యాక్చువల్ గా CD ఉంది, CD చేసేసి ఎస్ ఈయన ఈ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ తయారు చేశాడు. అయితే అంటే ఎట్లాగా, CD స్లాష్ ప్రాజెక్ట్ 1 చేశాడు ఎవడు, KK1. ఓకే. అంటే దాని లోపల ప్రవేశించాడు. ఓకే. సో ప్రవేశించిన తర్వాత KK1 ఏం చేశాడంటే క్రియేటెడ్ ఫైల్ నెంబర్ 6, ఒక ఫైల్ 6 అనేది తయారు చేశాడు. ఓకే. దీంతో పాటు ప్లస్ ఫైల్ 7 కూడా తయారు చేశాడు. ఓకే. అంటే 2 ఫైల్స్ తయారు చేశాడు వీడు, ఫైల్ 6, ఫైల్ 5. ఓకే. తర్వాత KK2 ఏం చేశాడంటే అగైన్ సేమ్ థింగ్ అంటే CD స్లాష్ ప్రాజెక్ట్ 1. సో ఆయన ఏం చేశాడంటే నేను కూడా ఫైల్స్ తయారు చేస్తాను. ఆయన ఏం చేశాడంటే ఫైల్ 7 కాదు, ఫైల్ 8 తయారు చేశాడు, ఫైల్ 9 తయారు చేశాడు ఆయన. ఓకే. ఏం చేశాడు. ఓకే. ఇది. సో KK3 ఏం చేశాడు, మళ్ళీ CD కొట్టాడు, తర్వాత స్లాష్ ప్రాజెక్ట్ 1 చేశాడు. తర్వాత మళ్ళీ ఏం చేశాడు, ఎస్ మళ్ళీ అగైన్ ఫైల్ 10 చేశాడు, ఫైల్ 10 అగైన్ ఫైల్ 11 కూడా చేశాడు, ఫైల్ 11 కూడా చేశాడు. ఓకే. ఫైల్ 10 చేశాడు, ఫైల్ 11 కూడా చేశాడు. ఓకే. ఇప్పుడు రూట్ యూజర్ ఎన్ని ఫైల్స్ తయారు చేశాడు, ఎస్ 5 ఫైల్స్. మరి 5 ఫైల్స్ KK1 యాక్సెస్ చేసుకోవచ్చా, చేయకూడదా అంటున్నా. చేయలేడు సార్. సరే చూడండి, 5 ఫైల్స్ ఉన్నాయి. ఈ 5 ఫైల్స్ KK1 కి డిస్ప్లే కనపడతాయా లేదా? కనిపిస్తుంది సార్. డిస్ప్లే కనపడతాయి కదా, డిస్ప్లే ఆల్ ఫైల్స్. ఎస్ డిస్ప్లే ఆల్ ఫైల్స్. ఓకే గుడ్. ఓకే సూపర్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఈ పిక్చర్ లో నుంచి క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే కెన్ రూట్ యూజర్ ఏదో ఫైల్స్ తయారు చేశాడు, సూడో యూజర్ ఏదో ఫైల్స్ తయారు చేశాడు. బట్ ఎనీవే ఇప్పుడు ఏంటంటే నా క్వశ్చన్, కెన్ KK యూజర్ డిలీట్ ద ఫైల్స్ ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ? ఈజ్ ఇట్ పాసిబుల్? దిస్ ఇస్ మై క్వశ్చన్. క్వశ్చన్ ఏంది చూడండి, నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను నేను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసి ఎస్, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి క్వశ్చన్ నెంబర్ 1, కెన్ KK1 user deletes
deletes the yes, deletes the root user files. Yes, that's what I'm asking you. క్వశ్చన్ అర్థమైందా మీకు? ఎస్ సార్, అర్థమైంది. తెలుగులో డిలీట్ చేయలేదు సార్. తెలుగులో ఏంది ఆన్సరు? రూట్ యూజర్ తయారు చేసిన ఫైల్స్ ని KK1 యూజర్ డిలీట్ చేయొచ్చా? KK1 యూజర్ డిలీట్ ద రూట్ యూజర్ ఫైల్స్. ఓకే, ఇది ఓకే. సరే, ఆన్సర్ ఓకే. ఆన్సర్ ఏంది? నోవా ఎస్సా? నో సార్. ఓకే ఓకే, రెండు చూడండి, రెండు. నాట్ పాసిబుల్. తర్వాత కెన్ KK1 యూజర్ డిలీట్ ద KK2 ఫైల్స్, KK2 యూజర్ ఫైల్స్? ఎస్, ఇది ఎస్. దీనికి ఆన్సర్ ఏంటి? ఓకే, నో సార్. సరే, ఇంకోటి మూడో క్వశ్చన్. సో కెన్ KK1 యూజర్ delete the KK3 files, KK3 user files? అన్నా, ఇది ఇప్పుడు అర్థమైంది స్టోరీ. సో ఈ మూడు క్వశ్చన్స్ కి ఆన్సర్లు ఏంటి? ఆన్సర్ ఎస్. ఎస్ ఫ్రెండ్స్, మూడు క్వశ్చన్స్ కి ఆన్సర్. ఎస్, సాయి కుమార్ లైన్ లో ఉన్నావా? ఉన్నాను సార్. ఏంటిది, అర్థమవుతుందా ఏమన్నా? అర్థమవుతుంది సార్. ఈ పిక్చర్ చూసావుగా? చూస్తాను సార్. కొంచెం మొబైల్ నుంచి అయినా పిక్చర్ అయితే చూడు. ఇదిగో పిక్చర్ చూపిస్తున్నా, మళ్ళీ చూడు. ఓకే, ఇప్పుడు KK1, KK2, KK3. ఇప్పుడు చెప్పండి, KK1 అనే వ్యక్తి KK3 ఫైల్స్ ని డిలీట్ చేయొచ్చా? No, sir. No. నోనా? Yes, sir. కన్ఫామా? Yes, sir. చూద్దామా? సరే, చూడాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ స్ట్రక్చర్ అంతా తయారు చేయాలి, అవునా కాదా? సో అది ఎస్ఆ నో ఇప్పుడు చూడాలి అర్జెంట్ గా, ఫాస్ట్ గా. సో చూడండి, చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఈ సైడ్ యాంగిల్లో రూట్ యూజర్ స్క్రీన్, ఇది రూట్ యూజర్ స్క్రీన్. ఆ రూట్ యూజర్ స్క్రీన్ లో మనం ఫస్ట్ స్టెప్ ఏంది? mkdir/project1. ఓకే, రెండోది ఏంటి? ఫైల్స్ క్రియేషన్ అంటే ఏం చేస్తాం? ఎస్, టచ్ రాయాలి. టచ్ /project1 ఫైల్స్ తయారు చేయడానికి. Curly braces. /file కర్లీ బ్రేసెస్ 1.5. ఓకే ఓకే, గుడ్. సరే, ఓకే. మూడు ఏం చేయాలా? వెంటనే యూజర్ యాడ్ చేయాలి కదా. యూజర్ యాడ్ KK1. ఎస్. తర్వాత 4 ఏంటి? యూజర్ యాడ్ KK2. యూజర్ యాడ్ KK3. సో ఓకే, ఫైన్. సో అండ్ passwd KK1, passwd KK1, KK2. సో అండ్ passwd KK3. గుడ్. అంటే పాస్వర్డ్లు ఇస్తాం. అక్కడేమో యూజర్లను తయారు చేసాం, KK1, KK2, KK3. ఇక్కడేమో పాస్వర్డ్ ఇచ్చాం. పాస్వర్డ్లు ఏంది? 1 2 3. గుడ్, ఎక్సలెంట్. సో నౌ ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎస్, అప్పుడు మళ్ళీ వెంటనే మనం అప్రూవల్ ఇచ్చేయాలి, అవునా? అప్రూవల్ కోసం 6వ స్టెప్ లో ఏం చేస్తాం? VIM etc SSH _config. గుడ్. సో 7వ స్టెప్ ఏంటి? system CTL restart SSH. గుడ్. ఇది స్టోరీ. ఈ స్టోరీ అంతా ఎక్కడ నడుస్తుంది? రూట్ యూజర్ లో నడుస్తుంది. ఇది మనకి చూడం యాక్చువల్ గా, అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు, బట్ రియల్ టైమ్ లో మనం చూడం. వాడు చేస్తాడు, మనకి ఎందుకు కనపడుతుంది? వాడి ఇష్టం, వాడు ఏదో చేస్తాడు. వాడు ఇలా చేస్తాడని మీకు చెప్తాను అంతే. అది రూట్ యూజర్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ సూడో యూజర్ అవ్వచ్చు. ఎస్ ఎస్ ఎస్, ఓకే, గుడ్. ఇది స్టోరీ. సో ఇది ఫస్ట్ స్క్రీన్, ఓకే, ఫస్ట్ టెర్మినల్. గుడ్.
సో సెకండ్ టెర్మినల్ లో ఏం జరిగింది ఇక్కడ? వీళ్ళు లాగిన్ అవ్వాలి ఇప్పుడు అర్జెంట్ గా, అవునా? KK1. ఫస్ట్ టెర్మినల్ లో లాగిన్ అయినప్పుడు KK1 ఇక్కడ ఉంటాడు. ఓకే, సో అతను లాగిన్ అయినప్పుడు ఏం చేస్తాడు? ఎస్ CD టైప్ చేస్తాడు, CD/project1. గుడ్. అంటే అతను project1 లోనికి వెళ్ళిపోతాడు. ఎస్. సో project1 లోనికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేస్తాడు? మళ్ళీ సింపుల్ ఎస్ LS-L టచ్ చేస్తాడు అతను ఫైల్స్ చెక్ చేసుకోవడానికి. చెక్ చేసుకున్న తర్వాత అగైన్ అతను ఏం చేస్తాడు? టచ్ File 6. ఫైల్ 6, ఫైల్ 7, 2 ఫైల్స్ తయారు చేస్తాడు. అయిపోయింది అతను డ్యూటీ. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అతను, అంటే ఇది ఒక స్క్రీన్, ఇది యాక్చువల్ గా Okay, sir. ఇదొక Understood. స్క్రీన్. మళ్ళీ ఇంకొకటి ఏంది? KK2, ఇదొక స్క్రీన్ యాక్చువల్ గా. సో KK2 లో మళ్ళీ అతను ఏం చేస్తున్నాడు? మళ్ళీ CD, మళ్ళీ /project1. గుడ్. మళ్ళీ ఏం చేస్తాడు? అతను LS-L ఎందుకు చెక్ చేస్తాడు. ఓకే, సో యాక్చువల్ గా మళ్ళీ ఏం చేస్తాడు ఇక్కడ? టచ్ File 8, file 9. ఫైల్ ఎంత? 8, 9. ఫైల్ 9. 9. ఓకే, ఓకే, టచ్ ఫైల్ 8 అండ్ ఫైల్ 9. ఓకే, తర్వాత అది అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ కేసులో ఎవడొస్తాడు? మళ్ళీ KK3 వస్తాడు. ఈయన మళ్ళీ అగైన్ KK3. ఓకే, ఈ KK3 మళ్ళీ ఏం చేస్తాడు? సేమ్ థింగ్. ఎస్, మళ్ళీ ఏంది? CD/project1. ఓకే, మళ్ళీ అదేం చేస్తాడు ఆయన? మళ్ళీ LS-L. ఓకే, తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? టచ్, అవునా? ఫైల్ 10 అండ్ ఫైల్ 11. ఓకే, ఇది స్టోరీ. సో ఈ స్టోరీలో మనకి రియాలిటీలో ఇది పిక్చర్. ఓకేనా? సరే, ఆన్లైన్ లో ఎంతమంది ఉన్నారు చూద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి శ్యామ్ నాయక్ ఉన్నాడు, ఆర్ నరేష్ ఉన్నాడు. ఈ రోజు ఇద్దరు ఆన్సర్లు చెప్తారు. సరే, శ్యామ్ నాయక్ ఎంతవరకు చదివాడో చదవలేదో ఇప్పుడు అర్థమైంది సీన్. శ్యామ్ నాయక్ లైన్ లో ఉన్నావా? శ్యామ్ నాయక్ ఎస్ సార్. లైన్ లో ఉన్నావుగా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఈ స్క్రీన్ కనపడుతుందా నీకు ఏమన్నా? కనిపిస్తుంది. చూడు ఆ స్టెప్స్, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అక్కడ? 7 steps సార్. 7 స్టెప్స్ మొత్తం తెలుసా నీకు అవన్నీ? KD. ఎస్ సార్. మొత్తం కదా? ఎస్ సార్. చూసావు కదా, ఇబ్బంది లేదుగా. సరే, ఇప్పుడు ఈ 7 స్టెప్స్ ఇక్కడ చేసాము. ఇప్పుడు వీళ్ళు ఈ స్టెప్స్ చేయగలరా ఇక్కడ వాళ్ళ టెర్మినల్స్ లో? ఈ స్టెప్స్, can KK1 execute the steps here? Is it possible? ఎస్ సార్. KK1. ఎస్ సార్, పాసిబుల్ సార్. అట్లా వచ్చావా? సరే, నో ప్రాక్టీస్ చేయాల. సరే, సాయి కుమార్ చెప్పమ్మా, ఈ స్టెప్స్ చూసావా? సార్ చూసాను సార్. ఎన్ని స్టెప్స్? సార్ 7 సార్. ఈ 7 స్టెప్స్ కరెక్ట్ గా చూసుకో ఒకసారి. ఇది రూట్ యూజర్ టెర్మినల్. ఎస్ సార్. రూట్ యూజర్ టెర్మినల్. చెప్పుకో ఇంట్లో ఏదన్నా, ప్రశాంతంగా ఉండు, జాగ్రత్తగా. అమ్మా నాకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా క్లాస్ ఉంటుంది, డోంట్ డిస్టర్బ్ అని. ఇంట్లో ఉంటావు, క్లాస్ కి చెప్పుకో, ఇది మంచి క్లాసు, ఇంపార్టెంట్ వినాలని. లేదా డిస్టర్బ్ అవుతుంది, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి మనం. ఓకే, సరే, అది పక్కన పెడితే ఈ స్టెప్స్ చూసి నువ్వు ఇప్పుడు ఈ KK1 KK2 ఇక్కడ ఈ స్టెప్స్ చేయగలరా? చేయలేదు సార్, అంటే పర్మిషన్ ఇవ్వాలి కదా సార్. ఓకే, ఎక్కడ ఏ స్టెప్ చేయలేడు KK1? చెప్పు, అది చెప్పు, ఏ స్టెప్ చేయలేడు? సార్ ఫైల్ క్రియేషన్ చేయలేదు సార్. సూపర్, ఎక్సలెంట్ ఆన్సర్. ఫైల్స్ క్రియేషన్ ఇతనికి లేదు. ఎస్, బేస్డ్ ఆన్ దిస్ డయాగ్రామ్. ఎస్, ఇక్కడ అతనికి లేదు, అవకాశం లేదు. ఎందుకు? ఇక్కడ నేనేమి ఇవ్వలా వాడికి, అసలు ఏమి ఇవ్వలా. సరే, ఇప్పుడు ఏం చేయాలి నేను ఇక్కడ? రూట్ యూజర్ గా, సూడో యూజర్ గా నేను ఐ కెన్ యాడ్ ఎక్స్ట్రా స్టెప్. ఏ స్టెప్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి ఇక్కడ నేను? సాయి కుమార్ చెప్పండి మీరు. 8వ స్టెప్ యాడ్ చేయాలా లేదా? ఎస్ ఆర్ నో? సో వాట్ ఈస్ మై 8th స్టెప్? ఎస్, 8th స్టెప్ ఏం యాడ్ చేయాలి చెప్పండి?
విఏ సుడోలోకి వెళ్ళి యూజర్ పర్మిషన్స్. ఏ సూడోలోకి వెళ్ళి యూజర్ పర్మిషన్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఎస్ సాయి కుమార్. సెటప్ ఏసీఎల్ సార్. సెటప్ ఏసీఎల్ -m సెటప్ ఏసీఎల్ లేకుండా రాదా ఏంటి? ఇంకోటి లేదా? అవకాశం ఏం లేదా? సో ఇప్పుడు యాక్చువల్ గా ఈ ముగ్గురిని మనం ఏమని పిలవచ్చు? chmod KK1 KK1 ఒక యూజర్, KK2 మరొక యూజర్, KK3 మరొక యూజర్. వీళ్ళందరూ యూజర్. మరి వీళ్ళందరినీ మనం ఏమని పిలవచ్చు? ఒక భాషలో నేను చెప్పా, ఏమని పిలవచ్చు వీళ్ళందరినీ? అదర్స్. ఏమని పిలవచ్చు? అదర్స్. సో అదర్స్. సో వీళ్ళ మొత్తానికి పర్మిషన్స్ ఇవ్వాలా. పర్మిషన్స్ యాడ్ ఇస్తాం. chmod ఇవ్వచ్చా లేదా? O+RXX అవునా? మర్చిపోయావా? /project1 అవునా? అది ఏసీఎల్స్ మర్చిపో, అయిపోయింది. ఏసీఎల్ స్టోరీ కథ ముగిసిపోయింది. ఇక ఇప్పుడు నేను ఇట్లా చేయొచ్చా లేదా? ఎస్. కెన్ ఐ రైట్ దిస్ స్టేట్మెంట్ ఆర్ నాట్? ఎస్ చేయొచ్చు సార్. ఎస్ సార్. సింపుల్. అది విషయం. సో ఆ స్టేట్మెంట్ ఇక్కడ రాసుకుంటావు. ఏమని రాస్తావు? chmod. చాలా 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 డెప్త్ అయిన ప్రాక్టీస్ ఉండాలి. 2, 3, 4, 5 సార్లు. O+RXX ఇది విషయం. సాయి కృష్ణ, ఏం శ్రీకృష్ణ సూడోలోకి వెళ్ళిపోయావు చివరికి. ఎటు నుంచి ఎటు సార్ వెళ్ళిపోయావు? విఏ సుడోలో గ్రూప్ యాడ్ చేయలేమా సార్? ఏ సూడోలోకి గ్రూప్ కి దీనికి సంబంధం ఏంది కృష్ణ? ఎందుకు కుమార్? ఇది నేను చెప్తుంది ఏంది? ఫైల్స్ గురించి చెప్తున్నా. ఏ సూడోకి ఏంది? ఏ సూడోలో ఏం చేస్తాం? ఏ సూడోలో యూజర్స్ కి కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేసుకునే పవర్ వచ్చింది. ఏ సూడోలో యూజర్స్ కి కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేసుకునే పవర్ వచ్చింది. ఇక్కడ కమాండ్స్ కాదు నేను ఎగ్జిక్యూషన్ చేస్తుంది, ఫైల్స్ మీద వర్క్ చేసుకునే పవర్ కావాలి నాకు. అర్థమైందా? దిస్ ఈస్ కాల్డ్ ఫైల్ మేనేజ్మెంట్, దట్ ఈస్ కాల్డ్ సూడో మేనేజ్మెంట్ ఆర్ గ్రూప్ మేనేజ్మెంట్ ఆర్ ఇంకోటి సమ్ అదర్. ఇది నేను అది కాదు మాట్లాడుతుంది. ఇదేంది? ఇది ఫైల్స్ మీద, డైరెక్టరీస్ మీద పర్మిషన్ తీసుకోవటం. ఎవరు? యూజర్ గా. ఎవరు? ఏ యూజర్? అదర్స్. అదర్ అంటే ఎవరు? KK1 అదరే, KK2 అదరే, KK3 అదరే. అర్థమైందా? మీరు ఎక్కడికి వెళ్ళారు అంటే, మీరు ఎక్కడికి వెళ్ళారు విఐ సూడో అని చేసేసి దాని లోపలికి వెళ్ళిన తర్వాత KK1 అని రాసి, ఆల్ అని రాసి, = ఆల్ అని రాసి, ఒకసారి చూడు, గమనించు. ఇక్కడ యూజర్ యాడ్ కమాండ్ రాస్తారు. అంతేనా? అర్థమైందా? మరి ఇప్పుడు దీనివల్ల ఏం జరిగింది కృష్ణ? The KK1 user can access this command. That's it. అంతేనా? అది అక్కడ సబ్జెక్ట్. ఇది ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఇక్కడ ఫైల్స్ తోటి మనం మాట్లాడేది. వాట్ ఈస్ దిస్? వేర్ ఈస్ యువర్ ప్రాక్టీస్? ఎక్కడ ఉంది ప్రాక్టీస్? డూ ప్రాక్టీస్ ఇమీడియట్లీ, అదర్వైజ్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇన్ లైనెక్స్. యూ విల్ నాట్ బి ఎక్స్పర్ట్ ఇన్ లైనెక్స్ ఆల్సో, రైట్? ఓకే. సో అది అక్కడ కేసు, ఇది ఇక్కడ కేసు. ఎస్ శేఖర్, అర్థమవుతుందా? శేఖర్, క్లారిటీ వస్తుందా? సార్ అర్థమైంది. ఎక్కడ కాన్సెప్ట్ ఎక్కడ ఉపయోగించాలి అర్థమవుతుందా మనకి? సార్ ఫైల్ మేనేజ్మెంట్. దిస్ ఇస్ వాట్ ఫైల్, దట్ ఈస్ వాట్ సూడో. ఎస్, సూడో మీన్స్ వాట్? వి ఆర్ ప్రొవైడింగ్ సమ్ ఎక్స్ట్రా కమాండ్స్ ఎగ్జిక్యూషన్. ఎస్, ఇంకో కమాండ్ యాడ్ చేయాలంటే యూజర్ డెల్ యాడ్ చేసుకో. చాలా సార్లు చెప్పాను నేను దాన్ని, ఇది ఎట్లా అది ఎట్లా అని. సరే. ఎస్ సాయి కుమార్, లైన్ లోనే ఉన్నావమ్మా నువ్వు మాత్రం. అయితే సెటప్ SCL అనేది వాడొచ్చు, బట్ ఏసీఎల్స్ మనం ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఏసీఎల్స్. సో ఎట్లాగా అంటే బేసిక్ ఫైల్ పర్మిషన్స్ లోనే నేను ఉన్నాను. యాక్చువల్ గా బేసిక్ ఫైల్ పర్మిషన్స్ లో నేను ఉంటున్నాను కాబట్టి నేను chmod ఇక్కడ యాడ్ చేశాను. సో chmod యాడ్ చేయటం వల్ల సో వీళ్ళందరూ కూడా చేసుకోగలుగుతున్నారు. సింపుల్ టాస్క్. ఓకే, ఈ సింపుల్ టాస్క్ లో నేను తయారు చేశా, బానే ఉంది. ఓకే, సో నా క్వశ్చన్ ఏంది ఇక్కడ ఏంటి? వీడు తయారు చేసిన ఫైల్స్, KK1 యూజర్ తయారు చేసిన ఫైల్స్. KK1 యూజర్ తయారు చేస్తాడు కొన్ని ఫైల్స్. ఎన్ని ఫైల్స్ తయారు చేశాడు ఇక్కడ? ఫైల్ 7,
ఓకే, ఫైల్ 6 ఫైల్ 7 సారీ, ఫైల్ 6 అండ్ ఫైల్ 7 అనుకోండి. ఓకే, 6 కూడా ఉంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తాడు, ఫైల్ 8 అండ్ ఫైల్ 9 ఇక్కడ ఈయన చేశాడు. ఓకే, మరి ఈయన ఏం చేశాడు, ఫైల్ 10, 11. 10 ఫైల్ 11 ఈయన చేశాడు. నా క్వశ్చన్ ఏంటంటే నేనేం చేశానంటే, అసలు ఈ KK2 అనే వ్యక్తి ఫైల్ తయారు చేశాడు, ఫైల్ 8 ఫైల్ 9. ఆ ఫైల్స్ ని వీడు డిలీట్ చేయొచ్చా, అది నా క్వశ్చన్. ఎవడు, ఎస్ KK1. కెన్ KK1 డిలీట్ దిస్ KK2 యూజర్ ఫైల్స్? దట్ ఈస్ మై క్వశ్చన్. ఇది నా క్వశ్చన్ ఇక్కడ. సో ఆన్సర్, KK1 6, 7 ఫైల్స్ తయారు చేశాడు, KK2 8, 9 ఫైల్స్ తయారు చేశాడు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ డైరెక్టరీలోనే తయారు చేశాడు. దిస్ ఇస్ వాట్ షేరింగ్ డైరెక్టరీ. దిస్ కెన్ బి విజిబుల్ టు ఆల్, because this can be visible to all. Visible to all means what? Anybody can access this directory. Why? Because I created like this. So most of the people, all other users can access this directory, and all other users can get this read, write, X permission on this directory also. That means what? Total ga andarki permissions unnai. Yes, andarki unnai. Good. So ఇప్పుడు నేనేమంటాను, డైరెక్ట్ గా అందరికీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న పర్మిషన్స్ లో వాళ్ళది వీళ్ళు, వీళ్ళది వాళ్ళు ఫైల్స్ డిలీట్ చేసుకునే సౌకర్యం ఉన్నదా అంటున్నాను నేను. ఉంది సార్. నాట్ ఓన్లీ డిలీట్, ఎస్ సార్, ఉంది సార్. నాట్ ఓన్లీ డిలీట్. సో ఇప్పుడు నేనేమంటానంటే, KK1 యూజర్ ఉన్నాడు. ఓకే, KK1 యూజర్ ఉన్నాడు, KK1 యూజర్ ఉన్నాడు. ఓకే, ఈయన KK1 యూజరు, ఎస్ KK1 యూజరు తన మిషన్ లో cd/project1 కోసాడు. ఓకే, వాడికి project1 యాక్సెస్ అయింది. KK2 ఇక్కడ ఉన్నాడు తన మిషన్ లో. ఎస్, KK2 కూడా cd/project1 అంటే వాడికి యాక్సెస్ అవుతుంది project1 డైరెక్టరీ. ఓకే, బాగుంది. సో ఈ KK1 అనే వ్యక్తి ఫైల్ 6 తయారు చేశాడు అనుకో, ఫైల్ 7 కూడా తయారు చేశాడు అనుకో, వీడేమో ఫైల్ 8 తయారు చేశాడు, వీడేమో ఫైల్ 9 తయారు చేశాడు. ఓకే, ఇప్పుడు డిలీషన్ అవుతుందా అంటే, ఒకటి ఫైల్ ఒకటి డిలీట్ చేసుకోవడం అవుతుందా? ఆన్సర్ ఓకే, అవుతుంది సార్. అదొకటి. ఓకే, అదొక క్వశ్చన్. కెన్, అదొక క్వశ్చన్. కెన్ ఇప్పుడు డిలీట్ కాకుండా కెన్ yes, can KK1 user write anything inside KK2 users files? క్వశ్చన్ అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఎస్ సార్. అంటే ఏంది, KK2 యూజర్ తయారు చేసిన ఫైల్స్ లో KK1 ఏదైనా రాయగలడా? ఓకే, దిస్ ఇస్ వాట్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది 3 కదా, ఇది 4వ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఏదైనా రాయగలడా? ఓకే, అదే అనుకుందాం, దానికి ఆన్సర్ తెలుసుకుందాం. బట్ 5వ క్వశ్చన్ కెన్ పోనీ రాశాడే అనుకో, అని రాయలేదు అనుకో, రాశాడు అనుకో, ఏదో ఒకటి అనుకో. అంటే రాయటం అంటే ఏం సార్, మాకు అర్థం కాలేదు. ఏం లేదు, ఈ ఫైల్ ఎస్ ఫైల్ 6 అనేది ఫైల్ 7 వీడు తయారు చేశాడు, కానీ ఫైల్ 8 ఫైల్ 9 వీడు తయారు చేసినప్పటికి కూడా ఈ KK1 అనే వ్యక్తి ఈ ప్రాజెక్ట్ డైరెక్టరీలోనే ఉన్నాడు, వీడి ఈ ప్రాజెక్ట్ డైరెక్టరీలో ఉన్నాడు. కాబట్టి ఈ KK1 కూడా ఫైల్ 8 కనిపిస్తుంది, ఫైల్ 9 కనిపిస్తుంది. మీకు తెలుసు ఆల్రెడీ, అవునా? ఫైల్ 8 కనిపిస్తుంది, ఫైల్ 9 కనిపిస్తుంది. ఎవరికి? ఈయనకి. ఫైల్ 8 కనిపిస్తుంది, ఫైల్ 9 కనిపిస్తుంది వీనికి. బాగానే ఉంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు సరే చూడండి, చూస్తే ఈ ఫైల్ 9 లో ఎస్ కెన్ రైట్ ఎనీథింగ్ లైన్స్, ఇట్లా ఇలా లైన్స్. ఎస్ కెన్ KK1
user write the anything inside these files? Yes, is it possible or not? Yes. Can KK1 user writing anything inside this file 8 or not? Writing only. Okay, so writing అనుకున్నాం, writing. ఓకే, సో నౌ సరే రైటింగ్ అనేది ఓకే. సరే ఏదో సార్ రైటింగ్ ఓకే, మరి మోడిఫై చేయొచ్చా? ఎస్, మోడిఫై. ఎస్ ఫ్రెండ్స్, మోడిఫై చేయొచ్చా? ఆ Yes, ఫైల్స్ sir. లో Yes, sir. మోడిఫై చేయొచ్చా? ఎస్ సార్, చేయొచ్చు సార్. ఈ ఫైల్స్ ని యాక్సెస్ చేసుకున్నాడబ్బా, కరెక్టే. ఆ ఫైల్స్ లో ఏదైనా డేటా రాశాడు, కరెక్టే. ఆ డేటాని మోడిఫై చేయొచ్చా? ఆ డేటాని డిలీట్ చేయొచ్చా? నేనేమంటున్నా, 3 అడుగుతున్నా. కెన్ KK1 యూజర్ రైటింగ్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్? కెన్ KK1 యూజర్ మోడిఫై ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్? కెన్ KK1 యూజర్ డిలీట్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్స్ అని నేను అడుగుతున్నా రియల్ గా. నో సార్. శేఖర్కి అర్థమైంది లాజిక్. నో సార్. శేఖర్కి బాగా అర్థమైంది. ఇచ్చిందేమో డైరెక్టరీ మీద డైరెక్టరీ మీద, ఇచ్చాం, ఫైల్స్ మీద లేదు. చేసేదేమో ఫైల్స్ మీద. ఎక్కడ చూస్తున్నారు మీరు? ఇచ్చిందేమో డైరెక్టరీ మీద, O+RWX దేని మీద ఇచ్చాం? డైరెక్టరీ మీద. చేసేదేమో ఫైల్స్ మీద. అవుతుందా? నో సార్. ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు, ఉన్నారా? అది కాదమ్మా, ఇప్పుడు O+RWX ఉంటే స్లాష్ ప్రాజెక్ట్ 1 చేస్తే కదా, ప్రాక్టీస్ చేయాలా. చేసి 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 చాలా మామూలు రాడ్ తేలిపోవాలా మనుషులు, అట్లా ఉండాలా. ఫ్యాషన్ అయిపోయింది, ఏం చేస్తావు. సాఫ్ట్వేర్ అంటే ఏదో 1 hour 1 month జాగ్రత్త చేయండి. ఇట్స్ నాట్ ఎ జోక్. సో RWX ఇచ్చాము, దేని మీద ఇచ్చామంటే /project1 మీద ఇచ్చాము. అరే project1 మీదే పనిచేస్తా అంటే డైరెక్టరీ మీదే నీ పర్మిషన్స్ అప్లై చేస్తావు. వాట్ అబౌట్ ఫైల్స్ ఇన్సైడ్ దిస్? నేను ఫైల్స్ మీద ఇవ్వలేదు కదా. అంటే ఫైల్స్ లోపలికి వెళ్ళి రాసుకోవటం, ఫైల్స్ లోపలికి వెళ్ళి మోడిఫై చేయటం, ఫైల్స్ లోనికి వెళ్ళి డేటాని డిలీట్ చేయటం ఇవ్వలా నేను. నో, ఇవ్వలా నేను. ఏంటంటే ఎక్స్టర్నల్ గా ఒక డైరెక్టరీకే ఇచ్చా పర్మిషన్. డైరెక్టరీకి అంటే ఏంది? ఇప్పుడు యాక్చువల్ గా ఇదిగో ఇది డైరెక్టరీ, ఇది RWX, ఓకే. ఇది డైరెక్టరీ లొకేషన్, అంతే. ఇప్పుడు ఈ డైరెక్టరీలో RWX ఇచ్చాను కాబట్టి వీడేం చేయగలడు? ఎస్, ఈ డైరెక్టరీ లోపల కొన్ని ఫైల్స్ ని తయారు చేస్తాడు. దట్ ఈస్ ద RWX W పర్మిషన్. అవసరమైతే ఈ ఫైల్స్ ని డిలీట్ చేయొచ్చా? డిలీట్ ద ఫైల్స్ చేయొచ్చా? ఎస్ సార్. అంతే, అంతవరకే. అంటే ఫైల్స్ ని తయారు చేసుకోవడం, ఫైల్స్ ని డిలీట్ చేయడం, అంతే. కానీ లోపలికి ఇదిగో ఈ ఫైల్స్ వేరే వ్యక్తి యొక్క ఫైల్స్ లోపలికి వెళ్ళే శక్తి ఇడికుందా? లేదు. పర్మిషన్ ఉంటే ఉంది. ఫైల్స్ పర్మిషన్ ఇవ్వాలి వీడికి. మనం ఇచ్చింది డైరెక్టరీ పర్మిషన్. అంటే డైరెక్టరీకి పర్మిషన్ ఇచ్చాం. ఎస్, ఇఫ్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఏ పర్మిషన్ టు ద డైరెక్టరీ, ఆ డైరెక్టరీ లోపల ఫైల్స్ తయారు చేసుకోవచ్చు, ఆ డైరెక్టరీ లోపల ఉన్న ఫైల్స్ ని డిలీషన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ డైరెక్టరీ పర్మిషన్స్, అంతే. ఎవరికి? KK1 కి. అయితే తను తయారు చేసిన ఫైల్స్ ని మోడిఫై చేయొచ్చు, అంటే ఆ ఫైల్స్ లో డేటా రాసుకోవచ్చు. తను తయారు చేసిన ఫైల్స్ లో డేటాని డిలీట్ చేయొచ్చు. తను తయారు చేసిన ఫైల్స్ లో డేటాని రాసుకోవచ్చు ఎప్పుడైనా సరే, తను తయారు చేసిన ఫైల్స్ లో. కానీ తను తయారు చేసిన ఫైల్స్ కాదు నేను అడుగుతుంది. రాశాడు కాబట్టి, ఆయన ఓనర్ కాబట్టి, ఈ ఫైల్స్ అతనే తయారు చేశాడు కాబట్టి, ఓనర్ అతనే అవుతాడు కాబట్టి, అతని ఫైల్స్ లో అతను ఏదైనా చేసుకోవాలి. ఎందుకంటే అతనికి పర్మిషన్ ఉంది, RW పర్మిషన్. రీడ్ చేసుకోవచ్చు, రైట్ చేసుకోవచ్చు. రైట్ అంటే ఏంది? ఫైల్లో డేటా రాయొచ్చు, ఫైల్లో డేటాని డిలీట్ చేయొచ్చు, ఫైల్లో డేటాని మోడిఫై చేయొచ్చు. 1 2 3, 1 2 3.
అర్థమైందా? ఫైల్కి ఇస్తే, డైరెక్టరీకి ఇస్తే ఏమైంది? ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, ఫైల్స్ డిలీట్ చేయొచ్చు. అంతే జరిగేది, అంతే అంతే. సో ఓనర్ వీడు కాబట్టి వీడికి వెంటనే ఫైల్ తయారు చేసిన వెంటనే వాడికి ఆర్డబ్ల్యూఎక్స్ వస్తుంది. డైరెక్టరీ ఫైల్ 6 తయారు చేశాడు, ఫైల్ 7 తయారు చేశాడు. అయితే ఈ డైరెక్టరీలో ఈ ఫైల్స్ తయారు చేయటానికి మాత్రమే ఈ డైరెక్టరీకి ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఇవ్వాలి. అంటే డబ్ల్యూ పర్మిషన్ అనేది ఇంపార్టెంట్ వల్ల ఇది జరిగిద్ది. మళ్ళీ ఈ ఫైల్స్ ని తయారు చేసేవాడు కదా, డిలీట్ చేయాలన్నా కూడా డబ్ల్యూనే. ఎస్, కెన్ డిలీట్. అంటే ఫైల్ 6 డిలీట్ చేయి, ఫైల్ 7 డిలీట్ చేయి, డిలీట్. ఫైల్ 6 డిలీట్ చేయి, ఫైల్ 7 డిలీట్ చేయి, అంతే. ఇంకంతవరకే స్టోరీ. అయితే ఇప్పుడు తయారు చేసిన ఈ 6 అనే ఫైల్లో ఏదైనా డేటా వీడు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. వీడు కాబట్టి, ఎవడు వీడు? KK1. ఎస్, వీడు కాబట్టి రాసుకో, డేటాను రాసుకో. ఈ ఫైల్లో తయారు చేసిన నువ్వే కదా, ఓనర్ నువ్వే కాబట్టి. ఎందుకు? ఓనర్ నువ్వే కాబట్టి నీకు ఈ ఫైల్ మీద ఆర్డబ్ల్యూ పర్మిషన్ ఉంటుంది. ఆర్డబ్ల్యూ పర్మిషన్. ఆర్డబ్ల్యూ అంటే ఏంది? రీడ్ రైట్ పర్మిషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఫైల్ మీద ఉంటుంది. ఆ ఫైల్ మీద ఏదైనా చేసుకో, అంటే డేటా రాసుకో, డేటా మాడిఫై చేసుకో, డేటాను డిలీట్ చేసుకో. ఈ ఫైల్స్ లో ఇట్లా స్టోరీ నడిచేది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది స్టోరీ? డైరెక్టరీకి పర్మిషన్ ఇచ్చి వేరే వాడి ఫైల్స్ ఏదో చేయాలంటే కుదరదు. వేరే వాడి ఫైల్స్ అంటే ఏంది? వేరే వాడి ఫైల్స్ ఇది ఉంది. వాడి ఫైల్ పేరు ఏంది? ఇదిగో ఫైల్ 8 వాడి ఫైల్ పేరు. ఇదిగో వాడి ఫైల్ ఉంది, ఫైల్ 9 వాడి ఫైల్. అర్థమైందా? ఇదేంది? ఇది KK2 యూజర్. నా క్వశ్చన్ అది. అంటే అవతల వ్యక్తి తయారు చేసిన ఫైల్స్ ఎక్కడ తయారు చేశాడు? /project1 డైరెక్టరీలోనే. ఓకే, అందువల్ల ఆ ఫైల్స్ నాకు కూడా కనిపిస్తాయి కదా. /project1 డైరెక్టరీలో తయారు చేసిన ఫైల్స్ నాకు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఎక్కడ? ఫైల్ 8 అని ఫైల్ 9 కనపడిద్ది. మీరు చిన్నపిల్లలు కాదు, తిప్పలోనే. కాకపోతే ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఎందుకంటే పొడవలేరని. అర్థమైందా? అది విషయం అక్కడ చెప్పాలంటే. ఇది ఇప్పటి నుంచి కాదు, జమానా నుంచి సబ్జెక్ట్ ఇది. అయితే ఇక్కడ మీరు చూసినప్పుడు ఫైల్ 8 ఫైల్ 9 కనపడిద్ది కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే, ఫైల్ 8 ని నువ్వు డిలీట్ చేయగలవా? క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, ఫైల్ ని. మళ్ళీ ఫైల్ 9 ని నువ్వు డిలీట్ చేయగలవా? ఓకే, అదొక స్టైల్ ఆఫ్ క్వశ్చన్. తర్వాత మళ్ళీ నేను క్వశ్చన్ ఏమడిగానంటే, ఈ డిలీషను అదంతా పక్కన పెట్టు, అసలు ఫైల్ 8 లోపలికెళ్ళి నువ్వేదన్నా కంటెంట్ రాయగలవా? ఫైల్ లోపల 8కెళ్ళి కంటెంట్ రాయగలవా? మళ్ళీ 8 లోకెళ్ళి కంటెంట్ ఏదైనా మోడిఫై చేయగలవా? మళ్ళీ ఫైల్ 8కెళ్ళి కంటెంట్ డిలీట్ చేయగలవా? దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. అర్థమైందా? సెకండ్, థర్డ్. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంది? నీకు కనపడిద్ది ఫైల్ 8 ఫైల్ 9 డిలీట్ చేయొచ్చా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంది? అసలు ఆ ఫైల్ లోపలికెళ్ళి దాన్ని ఏదైనా మోడిఫై చేయగలవా? రెండో క్వశ్చన్. దానికి ఏదైనా డేటాని యాడ్ చేయగలవా? మూడో క్వశ్చన్. అసలు డేటాని డిలీట్ చేయగలవా? ఫైల్‌ని కాదు నేనంటుంది. ఫైల్‌లో ఉన్న డేటాని డిలీట్ చేయగలవా? ఇది నా క్వశ్చన్‌లో. అర్థమైందా క్వశ్చన్‌లు? యెస్. ఎస్ సార్. శేఖర్ అర్థమవుతుందా క్వశ్చన్? Yes, sir. క్లారిటీగా ఉన్నావా? Yes, sir. ఈ క్లారిటీ లేకపోతే యూ విల్ నాట్ బికమ్ ఏ డెవాప్స్ ఇంజినీర్ పక్కాగా. అంతే. లైనెక్స్ వచ్చిందని డెవాప్స్ వచ్చినట్టే పక్కాగా 100%, 1000% గ్యారంటీ. రాసుకోండి కావాలంటే. లైనెక్స్ రానోళ్ళు డెవాప్స్ రాదు, డెవాప్స్ కష్టంగా ఫీల్ అవుతున్నారు. మెయిన్ అది ప్రాబ్లం అక్కడ. మెయిన్ రీజన్ అదే. బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫర్ డెవాప్స్ ఇంజినీర్ ఇదే. తీసి పక్కన ఇసిరి పడేస్తున్నారు. డెవాప్స్ లేదేం లేదు, ఇంటికెళ్ళమ్మా చాలా మందిని చూసామంటున్నారు. అది లే ఆఫ్ కింద మనం ట్రీట్ చేస్తాం. నో. వాడికి లేదు, ఈ సబ్జెక్ట్ విషయం లేదు, అంతే. విషయం ఉన్న వాళ్ళని తప్పకుండా తీసుకుంటారు, ఎవరైనా సరే ఉంచుకుంటారు. ఎస్, అట్లా ఫైల్స్ కి డైరెక్ట్స్ కి 2 పర్మిషన్స్ ఉంటాయి. సరే, అదంతా పక్కన పెడితే ఇప్పుడు అసలు ఈ డిలీషన్ ప్రాసెస్ గొడవ ఏందో చూద్దాం. డిలీషన్ ప్రాసెస్ గొడవ ఏందో చూద్దాం. ఎస్, అర్థమవుతుందా ఇది?
ఎస్ ఫ్రెండ్స్. సార్ చాలా ఓపిక, చాలా పని పాట లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కోర్సు స్పష్టంగా అర్థమైద్ది. అన్ని పనులు పెట్టుకొని, చేతి నిండా పనులు పెట్టుకొని, ఏదో ఇరగదీయాలా, పొడిసేయాలా, సాఫ్ట్‌వేర్‌లు ఎక్కాలనే దానికి జీరో, జీరో అంతే. మన భాషలో మాట్లాడతారే గుడ్డి సున్నా అని తెలుగులో మనోళ్ళు చెప్తా ఉంటారు. మనం 5, 10 తరగతి చదివేటప్పుడు అట్లాగా గుడ్డి సున్నా అంటే మీకు అర్థం గాని అర్థమయ్యే భాషలో. అది విషయం. చాలా చాలా స్పష్టంగా, చాలా చాలా జాగ్రత్తగా అది ఆఫ్‌లైన్ అయినా అంతే, ఇది ఆన్‌లైన్ అయినా అంతే. ఆఫ్‌లైన్‌లో పొడిసేదేం లేదు. ఆన్‌లైన్‌లో పొడిసేదేం లేదు. కరెక్ట్‌గా ఉండాలి యాంగిల్‌లో. మంచి ట్రైనర్ ఉండాలి అంతే. ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా ఏదైనా ఒకటే. ఓకే. కెన్ KK1 user modify anything inside KK2 user files? Modify anything. Modify the data అని అర్థం. ఎనీథింగ్ ఇన్‌సైడ్ ఫైల్ KK2 ఫైల్. తర్వాత సార్ స్క్రీన్ కనిపించట్లేదండి. స్క్రీన్ కనిపించడం లేదా? సో 6 కెన్ KK2 యూజర్ వర్క్ చేయండి జాగ్రత్తగా. కృష్ణ ఏం వర్క్ ఏం కనపట్ల ప్రోగ్రెస్. నో ప్రోగ్రెస్ రిపోర్ట్. కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. ఏం లేదు. నథింగ్ ఈస్ దేర్. కుషాలుగా ఉన్నావు. ఆడుకుంటా, పాడుకుంటా తిరుగుతున్నావు అంతే. ఏం లేదు. జీరో. కెన్ నో సార్, ఇట్స్ సీరియస్. KK2 యూజర్ KK1 యూజర్ కెన్ KK1 యూజర్ డిలీట్ ఎనీథింగ్ ఇన్‌సైడ్ KK2 users files? ఈ 6 క్వెషన్‌లు తెలుసుకోగలిగితే చాలు. ఈ 6 క్వెషన్‌లు ఇప్పుడు మన ల్యాబ్ అంతే. ఈ 6 క్వెషన్‌లు మన ల్యాబ్ ఇప్పుడు అంతే. సింపుల్ టాస్క్. గుడ్. ఇప్పుడు యాక్చువల్‌గా వన్ బై వన్ వద్దాం అసలు. ఫస్ట్ క్వెషన్ నుంచి వద్దాం. ఫస్ట్ క్వెషన్ ఏంది? కెన్ KK1 యూజర్ డిలీట్ ద రూట్ యూజర్ ఫైల్స్? ఫస్ట్ క్వెషన్. ఇది మనం తెలుసుకోవాల్సింది. గుడ్. ఓకే. సో ఈ సెటప్ అంతా ఇప్పుడు రెడీ చేద్దాం. సో గో టు దిస్ ప్లేస్. ఇక్కడ AWSకెళ్ళు. సో ఇది ఈ పిక్చర్. ఇది మనం ఇప్పుడు రెడీ చేస్తాం. ఈ ఫిగర్. అది రూట్ యూజరా, సూడో యూజర్ అనేది అట్లా. నిన్ను సూడో యూజర్‌ని చేయడానికి VS సూడోలో వెళ్తాం అట్లా. అప్పుడు ఆ కమాండ్ అతను ఉపయోగించుకోవాలి. యూజర్ యాడ్, యూజర్ మాడ్, యూజర్ డెల్, chmod ఇయన్నీ వాళ్ళు ఉపయోగిస్తారు అట్లా. సరే EC2 యూజర్. సర్వర్ 1. ఓకే. గుడ్. సో రిఫ్రెష్ 1. రిఫ్రెష్.
Okay. So copy this public IP address and putty. ఓకే, EC2 యూజర్. తర్వాత మనం ఏం చేయాలా? sudo -i ఓకే. సో తర్వాత మనం ఏం చేయాలా? సింపుల్ గా mkdir/project1. గుడ్. సో తర్వాత టచ్ ఫైల్ టచ్ project1/file1.file. తర్వాత మనకి ls-l/project1 చేస్తే చాలు. project1 లో ఉన్న ఫైల్స్ మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఫైల్స్ లో ఉన్న డీటెయిల్స్ వస్తాయి. ప్రెస్ ఎంటర్ బటన్. ఇవన్నీ ఫైల్స్. సో ఫైల్ తయారైన వెంటనే ఓనర్ కి ఆర్డబ్ల్యూ వస్తుంది. ఓనర్ అంటే ఎవడు? రూట్ యూజర్. ఎస్, దిస్ ఇస్ రూట్ యూజర్. ఓనర్ రూట్. వాడికి ఆర్డబ్ల్యూ. ఆర్ అంటే ఏంది? రీడ్. డబ్ల్యూ అంటే ఏంది? కెన్ డూ ఎనీథింగ్. కెన్ గో ఇన్సైడ్ దిస్ ఫైల్ అండ్ కెన్ రైట్ సంథింగ్, కెన్ మోడిఫై సంథింగ్, కెన్ డిలీట్ సంథింగ్. ఎందుకు? యూజర్ కి అలాంటి అవకాశం ఉంది. ఓనర్ వీడు. దాన్ని పక్కన పెడదాం. ఎస్, ఓకే. అట్లా అంటే పర్మిషన్స్. ఓకే. అయితే ls-ld తీసుకున్నారు అనుకోండి. LD తీసుకొని /project1 చేస్తే ఇలా కనిపిస్తుంది. అంటే ఎట్లాగా? /project1 యొక్క పర్మిషన్స్ ఏంటి అంటే, యూజర్స్ కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి? యూజర్ అంటే ఓనర్, RWX, వాడికి ఫుల్ పర్మిషన్ ఉంది. గ్రూప్ కి ఇలాంటి పర్మిషన్, అదర్స్ కి ఇలాంటి పర్మిషన్ ఉంది. అదర్స్ కి అది విషయం. ఓకే, గుడ్. సో ఇప్పుడు ls-l చేసి /project1 చేస్తే సింపుల్ గా ఈ ఫైల్స్ మీద అదర్స్ కి ఏం పర్మిషన్ ఉన్నాయంటే ఆర్ పర్మిషన్ ఉంది. అందువల్ల మనం ఈ ఫైల్స్ ఏం టచ్ చేయలేము. యాక్చువల్ గా ఈ ఫైల్స్ మీద ఇక్కడ వీడు అదర్స్ ఆరే ఉంది కాబట్టి ఈ ఫైల్ ని టచ్ చేసే శక్తి ఎవరికి లేదు. ఇన్ కేసు రూట్ యూజర్ గాని ఇస్తే ఇక్కడ RWX ఈ ఫైల్ మీద ఎస్, దీన్ని మనం ఏదైనా చేసుకోవచ్చు. మనకు లేదే అవకాశం. అది ఆడిని ఫైల్ పర్మిషన్ అంటాం. అది ఫైల్ పర్మిషన్. ఇందాక నేను చూపించింది ఇప్పుడు ఇది ఫైల్ పర్మిషన్. ఇక్కడ నేను చూపించింది ls-ld/project1. దిస్ ఇస్ కాల్డ్ project1. దీన్ని మనం డైరెక్టరీ పర్మిషన్ అంటాం. ఇది డైరెక్టరీస్ కి ఇచ్చిన పర్మిషన్. ఇది డైరెక్టరీకి RWX ఉంది, గ్రూప్ కి RX ఉంది, వీడికి అదర్స్ కి RX. ఇది డైరెక్టరీకి. అంటే ఇది project1 అనేది ఫోల్డర్ డైరెక్టరీ, దానికి ఇచ్చిన పర్మిషన్ ఇయ్యి. అట్లాగా డిఫరెంట్ గా చూసుకోవాలి. ఫైల్సే డైరెక్టరీసే చూసుకోవాలి. మీరేమో ఇక్కడ RWX ఇస్తారు ఈ project1 డైరెక్టరీకి, అక్కడ ఫైల్స్ మీద ఆపరేషన్ చేస్తా ఉంటారు. ఎట్లా అవుతుంది ఇది? ఫైల్స్ కి ఎలాగుంది? ఫైల్స్ కి ఉన్న ఆపరేషన్ ఎట్లా చేస్తావు నువ్వు? ls-l కొడితే నీకు వచ్చే ఆపరేషన్ ఎట్లా ఉంది? నీకు ఉన్నది ఏం లేదు, రీడే ఉంది. నువ్వు RWX అనేది ప్రాజెక్ట్ కి ఇచ్చి, అంటే project1 అనే డైరెక్టరీకి ఇచ్చి ఈ ఫైల్ మీద ఏదో చేయాలంటే ఎట్లా అవుతుంది? నాట్ పాసిబుల్ అంటాడు లైనక్స్. అందుకే ఎర్రర్ చూపిస్తాడు. అందుకే ఇది అవ్వదు, రీడ్ ఉండు. అప్పుడు అదర్స్ కూడా ఇచ్చేయచ్చు కదా. సరే ఇచ్చుకో, నో ప్రాబ్లం. ఫైల్స్ మొత్తానికి చెప్పాను కదా, setfsl -rm RWX ఇచ్చేసుకో. సింపుల్ మ్యాటర్ అది. అట్లా మనం చేసుకో. సరే, అదంతా ఓకే, కూడా పక్కన పెడదాం. ఇది ఈ పిక్చర్ లో ఇది చేసాం. ఇప్పుడు యూజర్ యాడ్ KK1 KK2 చేద్దాం. అంటే 2 యూజర్స్ తీసుకుందాం. యూజర్ యాడ్ KK1 పాస్టబిలిటీ KK1 1 2 3 1 2 3. ఓకే. యూజర్ యాడ్ KK2 పాస్టబిలిటీ KK2 1 2 3 తీసుకుందాం. సరే, తీసుకుందాం. మరి ఇప్పుడు తీసుకున్నాం, కరెక్టే, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సింపుల్ లాజిక్, వెరీ సింపుల్ లాజిక్. ఈ పిక్చర్ లోకి వెళ్ళండి. ఇదిగో యూజర్స్ ని తయారు చేసాం. తర్వాత VIM ETC చేసుకోవాలి. ఓకే, చేయండి. అది VIM ETC SSH SHD
on. Go to line number 65, insert mode. Yes. Okay. Good, అయిపోయింది. ఓకే, సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏముంది మనకి? ఎస్ ఫ్రెండ్స్, తర్వాత ఏం చేయాలా? సిహెచ్ మోడ్ సిహెచ్ మోడ్ కాదు, పిక్చర్ లో చూడండి ఏముంది ఇక్కడ? సిస్టమ్ ఆ? ఏముంది? సిస్టమ్ 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 సిటిఎల్ సిటిఎల్ చెప్పాలి కదా. రిజిస్టర్ సిస్టమ్ ఉండండి, ఒక 1 అవర్ 1.5 అవర్ ఉండండి కొద్దిగా. 24 గంటల్లో 1.5 అవర్ నేర్చుకోవడానికి కష్టపడాలి. ఇక్కడ రాసింది చూసి చెప్తాను. ఇది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, వాట్సాప్ తీసి ఆ కొత్త విసిరేయాలా, అప్పుడు నీకు ఇది ఉంటది. అదేమంటే కోర్సు బాగలేదు, ఈ ఉద్యోగాలు రావు, ఇదే గోల. రీస్టార్ట్ చేసాం. తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇది సిహెచ్ మోడ్. స్టేట్మెంట్ 8 సిహెచ్ మోడ్ ఓ ప్లస్ ఎస్, అది రాయాలా. సిహెచ్ మోడ్ ఓ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్ స్లాష్ ప్రాజెక్ట్. దాట్స్ ఇట్, ఓవర్, సింపుల్ అయిపోయింది. ఇప్పుడు కేకే ఇది స్క్రీన్ రూట్ యూజర్ సూడో యూజర్ స్క్రీన్ అనుకో మీ భాషలో. ఇప్పుడు మనకి KK1 యూజర్ ని చేయాలి అంటే పట్టి అక్కడనే ఓపెన్ చేయొచ్చు కదా సార్ డూప్లికేట్ సెషన్. పట్టి తర్వాత పబ్లిక్ ఐపీ అడ్రస్. సో పబ్లిక్ ఐపీ అడ్రస్ టైప్ చేసి ఇక్కడ ఓకే SH credentials browse పాస్వర్డ్. ఓకే, ఇలా తను లాగిన్ అవుతున్నాడు KK1. ఎస్, తను ఇలాగే లాగిన్ అవుతాడు తన మిషన్ నుంచి. ఓకే గుడ్, ఓకే అయిపోయింది, లాగిన్ అయిపోయాడు తను. సో నెక్స్ట్ కేసులో మళ్ళీ ఇంకెవరు లాగిన్ అవ్వాలి? మళ్ళీ నెక్స్ట్ KK2, మళ్ళీ పట్టి KK2. ఎస్, ఓకే. సో మళ్ళీ అతను తనకి ఇచ్చిన క్రెడెన్షియల్స్ ఉపయోగించుకుంటాడు, సర్వర్ క్రెడెన్షియల్స్. ఓకే, సో అప్పుడు అతను ఏం చేస్తాడు? తనకి ఇచ్చిన క్రెడెన్షియల్స్ లో ఏ సర్వర్కి లాగిన్ అవ్వాలో ఆ సర్వర్ పాస్వర్డ్ ఐపీ అడ్రస్, సో అక్కడి నుంచి దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఇది KK2. సో ఇది అయిపోయింది, KK2 అయిపోయింది, KK1 ఇద్దరు అయిపోయారు. ఇప్పుడు సరే చూద్దాం, ఇప్పుడు రియాలిటీలో అసలు విషయం ఏంటో చూద్దాం. సో ఇప్పుడు జనరల్ గా అక్కడ మనం ఏమి ఇచ్చాం? 5 ఫైల్స్ ఇచ్చాం. ఇక్కడ ఎవడు? రూట్ యూజర్. ఎస్, సో రూట్ యూజర్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి చూస్తే cd/project1 చూస్తే మనకి ls-l. సో 5 ఫైల్స్ ఉన్నాయి మనకు కనపడుతున్నాయి. ఎస్, ls కొడితే మీకు 5 ఫైల్స్ కనపడతాయి. ఎస్, 5 ఫైల్స్. ఇప్పుడు ఇదే ఫైల్స్ KK1 కూడా కనిపిస్తాయి. ఎస్ ఎస్ పాసిబుల్. ఎస్, అవి కూడా పాసిబులే. ఈయన రూట్ యూజర్. ఓకే, సో ఈయన రూట్ యూజర్ ఇక్కడ పడేసి అయితే ఇదంతా ఇక్కడ పడేసి చెప్తా, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది అక్కడ. ఓకే, అసహ్యంగా ఉంటుంది. ఓకే, ఇదంతా దీంట్లో పడేసి ఇది సింపుల్ షార్ట్ కట్. తర్వాత ఇతను తీసుకో, ఇతను ఎవరు? KK1. ఇతను KK1. ఓకే,
ఫైన్, బాగుంది. సో KK1 కొన్ని ఆపరేషన్స్ చేస్తాడు. మళ్ళీ KK2 అతని ఆపరేషన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే ముగ్గురిని చూస్తున్నాం. ఒకటి రూట్, ఒకటి KK1, ఇంకోటి KK2, మొత్తం ముగ్గురు ఉన్నారు ఇక్కడ. సో 3 స్క్రీన్లు ఇవి యాక్చువల్గా. ఎస్, దిస్ ఇస్ KK1 యూజర్, దిస్ ఇస్ రూట్ యూజర్, దిస్ ఇస్ KK2 యూజర్. గుడ్, ఎక్సలెంట్, బాగుంది. ఇది స్టోరీ, అవునా? ఈ స్టోరీ ఇక్కడ పైన మాత్రం రూట్ యూజర్ ఉన్నాడు, ఇక్కడ మాత్రం KK1 KK2 ఉన్నాడు యాక్చువల్గా. ఇది స్టోరీలో. ఇప్పుడు ఈ స్టోరీలో మనకి యాక్చువల్గా చెప్పాలంటే మనం ఈ KK1 అనే వ్యక్తి, ఫస్ట్ క్వశ్చన్, కెన్ KK1 యూజర్ డిలీట్స్ ద రూట్ యూజర్ ఫైల్స్? అది క్వశ్చన్. చూడండి, KK1 ఉన్నాడు, ఇది KK1. సో వాడు CD చేస్తే CD/project1 చేశాడు అనుకో, వెంటనే చేస్తే వాడికి ఫైల్స్ వస్తాయి. LS కొట్టగానే ఫైల్స్ వచ్చినాయి. ఏది? ఫైల్ 1 వచ్చింది, ఫైల్ 2 వచ్చింది, ఫైల్ 3 వచ్చింది, ఫైల్ 4 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం వాడుతున్నాడు అని అంటే, బాబు రిమూవ్ చేయాలి ఫైల్స్ ని. అంటే ఏంది? RM ఫైల్ 1 అని కొట్టాడు. అంటే రిమూవ్ చేయాలటానికి RM కొట్టాడు. రిమూవ్ RM ఫైల్ 1, ప్రెస్ ఎంటర్ బటన్. ఏముంటుంది? చూడండి, ఎస్, మళ్ళీ ఇచ్చా. ఏముంటుంది? ఎస్ ఫ్రెండ్స్, ఏమైంది ఇప్పుడు? ఫైల్ 1 ఉందా, పోయిందా? ఎస్, చెప్పండి, వినిపిస్తుందా? పోయింది సార్. డిలీట్ అయిపోయింది సార్. డిలీట్ అయిపోయింది. ఎండ్ అయిపోయింది కదా? అబ్బా, Yes, సూపర్ అబ్బా, మంచిగా రియాక్ట్ అవుతున్నా. నరేష్ లైన్ లో ఉండవా? ఎందుకు గంట సేపు ఉండు KK తోటి. ఎస్, డెఫినెట్ గా అనుకున్నది సాధిస్తావు. 1 అవర్ KK తో ఉండగలిగితే 1 అవర్ ఎవరు ఉంటున్నారు? రేడియో మిర్చిలాగా ఉంటుంది తప్పితే క్లాస్ ఏమర్థం అయితే క్లాస్. హలో అంటే హలో అనాలి అంతే, అది KK క్లాస్. సరే, ఇది ఓకే. మరి KK2 అనే వ్యక్తి దాని ఫైల్స్ ని డిలీట్ చేయొచ్చా? రూట్ యూజర్ ఫైల్స్ ని. సో అసలు CD/project1 CD/project1. ఓకే, ఓకే, లోపలికి వెళ్ళాడు. మళ్ళీ LS కొడితే వాడి ఫైల్స్ వచ్చినాయి. ఇదిగో ఇవన్నీ చూసారా? ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5, ఫైల్ 1 ఎగిరిపోయింది. ఇప్పుడు నేనేంటంటే ఫైల్ 2ని వీడి చేత డిలీట్ చేస్తా. అంటే ఏంది? RM ఫైల్ 2 అన్న, RM ఫైల్ 2 అని చెప్పా. RM ఫైల్ 2 అని చెప్తే ఇప్పుడు ఏమైందంటావు? డిలీట్ అయిద్దంటావా? అవదా? అయితే సార్. అయితే సార్. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, Yes, ఎస్ yes. అని అడుగుతుంది. ఎస్, ఓకే, సరే. ఇప్పుడు LS కొట్టు ఇక్కడ. అరే అయిపోయింది, ఫైల్ 2 లేదు ఇక. ఇక్కడ ఫైల్ 1 ఏమో వీడు డిలీట్ చేసాడు, ఫైల్ 2 ఏమో వీడు డిలీట్. అరే ఇదేంది నాన్సెన్స్? ఒక project1 డైరెక్టరీలో ఎవడు పడితే వాడు ఫైల్స్ డిలీట్ చేసుకునే సౌకర్యం ఉన్నది ఇక్కడ. దిస్ ఇస్ వాట్ సెక్యూరిటీ వైలేషన్స్ ఇన్సైడ్ అవర్ ప్రాజెక్ట్ డైరెక్టరీ. ఎస్, దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ రియల్ టైమ్ మేనర్. ఎట్లా మరి? లైనెక్స్ అంటే సెక్యూర్డ్ అని మీరే చెప్పారు. ఇవేమో ఎవడు ఫైల్స్ పడితే వాడు ఎవడెవడవాడు డిలీట్ చేసుకోగలుగుతున్నాడు. ఇస్ దిస్ కాల్డ్ యాజ్ సెక్యూరిటీ? నో వే. మరి అసలు ఏంది అసలు ఇది? ఎట్లా ఈ గొడవ? సరే, ఇప్పుడు సపోజ్ KK1 ఉన్నాడు, వాడు ఒక ఫైల్ తయారు చేస్తాడు. అంటే ఎట్లాగా? అంటే KK1. ఎస్, టచ్. ఒక్క నిమిషం. సో KK1 టచ్, డిలీట్ గా ఒక ఫైల్ టచ్, ఫైల్ 6 కదా? ఫైల్ 6 కదా మన సిరీస్ 6. ఓకే, ఓకే, అయిపోయింది. టచ్, ఫైల్ 7 చేశాడు. ఓకే, అయిపోయింది. వీడు ఇక్కడ KK2కి వెళ్ళు. వీడు ఏం ఫైల్ తయారు చేయాలా? టచ్, ఫైల్ 9, అంతేనా? టచ్, ఫైల్ 10, వీడు 10. ఓకే, చేశాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, KK2 తయారు చేసిన ఫైల్స్ ఇక్కడ ఏంది క్వశ్చన్? కెన్ KK1 యూజర్ డిలీట్ ద రూట్ యూజర్ ఫైల్స్? ఎస్సా? ఈ కేసులో ఎస్. ఇన్ దిస్ సినారియో మళ్ళీ గుర్తుపెట్టుకో, ఇన్ దిస్ సినారియో పాసిబుల్ అయింది.
మరి ఇది KK1 కెన్ KK1 యూజర్ రీడ్ ద KK2 యూజర్ ఫైల్స్? మీకు అర్థమైంది చేయొచ్చు అని. అవునా? మీకు అర్థమైంది కొండకు ఎందుకు ఇప్పుడు RM KK2 ఫైల్స్ ఏంది? 9, 10. ఫైల్ 9 RM ఫైల్ 9 అని కొట్టా. అవుతుందా? డిలీట్ అయిద్దా? No, sir. ఎస్ ఎస్ అవుతుంది సార్. ఇప్పుడు LS కొట్టి ఇక్కడ అయిపోయింది. Okay. ఏది 8 ఏది లేదు కదా? Yes, sir. ఉందా? 10 ఫైల్ ఉంది ఇక్కడ మళ్ళీ 10 కూడా డిలీట్ చేయమంటావా? ఎస్. అప్పుడు ఏంది RM ఫైల్ 10 ఎస్ ఆర్ నో? Yes, sir. సో అయిపోయింది. మరి ఇప్పుడు నేనేమంటానంటే సింపుల్ గా LS కొట్టు. అరే ఫైల్ 3 ఫైల్ 5 ఫైల్ 7 ఉంది. ఇప్పుడు పొరపాటులో KK ఏం చేశాడు? వాడు KK2 లాగిన్ అయ్యి వాడు కొట్టాడు ఏమని LS. అయ్యా నా ఫైల్స్ అన్ని ఉంటాయి కదా అని LS కొట్టాడు. వెళ్తే అరే వాట్ ఇస్ దిస్, వేర్ ఈజ్ మై ఫైల్స్, నా ఫైల్స్ లేవే అనుకుంటున్నాడు వాడు. అంతేనా? Yes, sir. ఇదేంది ఇది? అసలు నేను తయారు చేసిన ఫైల్స్ ని వేరే వాడు డిలీట్ చేసి పడేసాడు. అరే మరి ఎట్లా ఇది? ఇప్పుడు నేను ఉన్నాను, ఐఎమ్ ఏ డెవలపర్, ఐఎమ్ ఏ టెస్ట్ ఇంజనీర్, ఐఎమ్ సంథింగ్ బట్ నేనేదో అవసరమైన ఫైల్స్ ఏదో సంథింగ్ కాల్ ఇక్కడ పెట్టేసుకున్నా. ఇప్పుడు అవతల వ్యక్తి వచ్చి ఆ ఫైల్స్ ని యాక్సెస్ చేసుకొని డిలీట్ చేసి పడేశాడు. అంటే సెక్యూరిటీ లేదు, నో సెక్యూరిటీ. ఏదో ఒక స్టైల్. సరే అంటే ఇక్కడ ఇది కూడా ఆన్సర్ ఏంటి? KK1 యూజర్ రీడ్ ద KK యూజర్ ఫైల్. ఎస్. Yes. ఇన్ దిస్ సినారియో, ఈ సినారియోలో ఓకే. కెన్ KK యూజర్ డిలీట్ ద KK3 యూజర్ ఫైల్స్? ఎస్. Yes. ఇది కూడా ఎస్సే. సరే ఆ సినారియో KK యూజర్ రైట్ ఎనీథింగ్ ఇన్సైడ్ KK యూజర్ 2 ఫైల్స్? No. ఇది నో చేయాలి. సార్. No. ఇది మీరు చేసుకోవాలా? No. అదేనా? ఎస్. ఓ పని చేద్దాం. ఈ KK2 ఉన్నాడు కదా, Sir. KK2. ఇప్పుడు ఈ KK2 ఒక ఫైల్ తయారు చేయి. అంటే ఏంది? టచ్ ఫైల్ 10. ఒక ఫైల్ 10 తయారు చేయి. ప్రెస్ ఎంటర్ బటన్. ఒక ఫైల్ తయారు చేసాడు, టచ్ ఫైల్ 10. తయారు చేసిన వ్యక్తి KK2. దాంట్లో కంటెంట్ ఈడు రాస్తాడేమో చూద్దాం. ఎవడు? KK1 రాయగలడా? ఎస్. ఇస్ ఇట్ పాసిబుల్ టు రైట్ ఎనీథింగ్ ఇన్సైడ్ ద KK2 యూజర్ ఫైల్ 10? No, sir. KK2 యూజర్ ఎస్. అది ఇక్కడ క్వశ్చన్. కెన్ KK1 యూజర్ రైట్ ఎనీథింగ్ ఇన్సైడ్ KK2 యూజర్ ఫైల్స్? ఎస్. ఇది ఆన్సర్ మనం చెప్పాల్సి. సో ఆన్సర్ లో ఎస్. ఇప్పుడు చూడండి యాక్చువల్ గా ఆన్సర్ లో ఇక్కడ మనకి LS కొడితే ఫైల్ 10 నాకు కనపడింది, నాకు కనిపించింది. కనిపించింది కాబట్టి నేనేం చేశాను? డైరెక్ట్ గా ఏదో చేయాలనుకుంటున్నా. అంటే ఏం చేయాలా? ఎస్ In file 10. చేయాలను. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. ఓకే. సో ఇప్పుడు ఫైల్ 10 అంటే మనకి ఏంది? సంథింగ్ కాల్డ్ ఎస్. ఏమంటుంది? ఏ బాబు వార్నింగ్, రీడ్ ఓన్లీ ఫైల్ అంటుంది. అంటే ఏంది? నాట్ పాసిబుల్. వై? బికాజ్ ఫైల్ మీద నీకు పర్మిషన్ లేదమ్మా అంటుంది. అది ఫైల్ మీద నీకు పర్మిషన్ లేదు అసలు. ఆ ఫైల్స్ నువ్వేం చేయలేవు. ఓకే సార్ అని ఓకే చేసేసి సో Control Z. డైరెక్ట్ గా దాన్ని తీసి పడేసా. అంటే పూర్తి స్థాయిలో తీసేస్తా నేను. Control Z. తీసి పక్కన పడేస్తా. అంటే తీసి పక్కన పడేస్తే సంథింగ్ కాల్డ్ ఎస్. Escape button, sir. ఒక్క నిమిషం. సో తీసి పక్కన పెడితే ఈ స్క్రీన్ యాక్చువల్ గా దీన్ని పైకి పెడదామా కింద? దీనివల్ల నాకు స్క్రీన్ కనపడదు. ఓకే హైడ్ చేద్దాం. ఓకే ఎస్. ఓకేనా? ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా? అంటే మీకు కింద దాకా కనిపిస్తుందా? ఓకేనా? నాకైతే కనపడదు. కొంచెం ఏదైనా నా ఈ జూమ్ ఉంటుంది కాబట్టి స్క్రీను. సరే ఓకే. సరే బాగానే ఉంది. ఇది అర్థమైంది స్టోరీ. ఈ స్టోరీలో సరే ఇప్పుడు అసలు ఆ డిలీషన్ అనేది పాసిబుల్ అవుతుంది, దాన్ని నేను కంట్రోల్ చేయాలా అనిపించింది నాకు. ఇప్పుడు ఇక్కడ ఈ రూట్ యూజర్ ఉన్నాడు. రూట్ యూజరు CD కొట్టి /project1 కొట్టాడు అనుకో. అప్పుడు /project1 కొడితే LS కొట్టాడు వాడు. అరే ఇదేంది, నేను తయారు చేసిన ఫైల్స్ లేవేంటి, ఎవడో డిలీట్ చేసాడే అని వాడు కూడా కంగారు పడుతున్నాడు. అవునా కదా? వాడు తయారు చేసిన ఫైల్స్ 1, 2 ఏది ఇక్కడ లేదు కదా. అంటే ఎవడు ఫైల్స్ ని వేరేవాడు డిలీట్ చేయగలుగుతున్నాడు.
ఓకే, దీన్ని ఆపాలి. ఎస్, హౌ కెన్ ఐ రెస్ట్రిక్ట్ దిస్ యాక్సెస్? ఈ యాక్సెస్ ని రెస్ట్రిక్షన్ చేయాలి అంటే అప్పుడు లైనెక్స్ ఒక మాట చెప్పింది, అరే బాబు ఈ యాక్సెస్ ని రెస్ట్రిక్ట్ చేయాలంటే నీకు ఒక పర్మిషన్ ఇచ్చా, అది స్పెషల్ పర్మిషన్ తీసుకో, ఆ స్పెషల్ పర్మిషన్ అనేది ఉపయోగించి దీన్ని రెస్ట్రిక్షన్ చెయ్యి అని చెప్పింది. స్పెషల్ పర్మిషన్ ఉపయోగించి రెస్ట్రిక్షన్ అంటే ఇప్పుడు దీనికి ఈ డైరెక్టరీ మీద స్పెషల్ పర్మిషన్ అప్లై చేయాలి. ఓకే, అంటే ఆ స్పెషల్ పర్మిషన్ ఏమంటాము అంటే ఏం లేదు, ఓ రాసి ఎలా చేయాలి, అప్లై చేయాలంటే సింపుల్ గా ఎస్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మనం అక్కడ ఆ ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీకి స్పెషల్ పర్మిషన్ ఎలా అప్లై చేయాలి అందుకోసం లైనెక్స్ చెప్పింది, ఏమని చెప్పిందంటే అరే బాబు దాన్ని నువ్వు చేయాలంటే ఎస్ ఇలాంటివన్నీ నువ్వు కంట్రోల్ చేయాలంటే ఎస్ దానికి వి గో ఫర్ స్పెషల్ పర్మిషన్స్. ఎస్ స్పెషల్ పర్మిషన్స్ అని చెప్పింది. ఓకే, ఓహో స్పెషల్ పర్మిషన్స్కి వెళ్ళాలి. యా స్పెషల్ పర్మిషన్స్. సో ఆ స్పెషల్ పర్మిషన్స్ మనకి జనరల్ గా చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో మనకి యాక్చువల్ గా చెప్పాలంటే లెవెల్స్ ఉన్నాయి. యూజర్ లెవెల్ ఉంది, ఒకటి గ్రూప్ లెవెల్ ఉంది, 2 అదర్స్ ఉన్నాడు, అదర్స్ ఇలా 3 లెవెల్స్ ఉన్నాయి మనకి తెలుసు పర్మిషన్. అంటే ఈ స్పెషల్ పర్మిషన్స్ అనేది గ్రూప్ లెవెల్ కి యూజర్ లెవెల్ కి అప్లై చేయొచ్చు. ఓకే, ఈ స్పెషల్ పర్మిషన్ అనేది గ్రూప్ లెవెల్ కి అప్లై చేయొచ్చు. ఓకే, ఈ స్పెషల్ పర్మిషన్ అనేది అదర్స్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, అంటే 3 లెవెల్స్ కి అప్లై చేసుకో స్పెషల్ పర్మిషన్స్. ఓకే, ఇప్పుడు అదర్స్ కి పర్మిషన్స్ అప్లై చేస్తే ఏం జరిగింది? ఇఫ్ ఐ ప్రొవైడ్ అ స్పెషల్ పర్మిషన్ టు ద అదర్స్ వాట్ హ్యాపెన్స్? అసలు అది ప్రొవైడ్ చేయటం అనేది పక్కన పెడితే అసలు ఎలా ప్రొవైడ్ చేయాలి? హౌ షుడ్ ఐ ప్రొవైడ్ అ స్పెషల్ పర్మిషన్ టు ద అదర్స్? అప్పుడు లైనెక్స్ నేను అడిగామ్మా, కరెక్టేనమ్మా, ఈ స్పెషల్ పర్మిషన్స్ అనేది ఈ అదర్స్ కి ఎలా ప్రొవైడ్ చేయాలి అని నేను అడిగా. అంటే అదేం చెప్పింది తెలుసా? ఏం లేదురా బాబు, అదర్స్ కి స్పెషల్ పర్మిషన్ అప్లై చేయటం అంటే నువ్వు టీ అని యాడ్ చేస్తే చాలమ్మా అంది. టీ, ఓహో టీ యాడ్ చేస్తే టీ యాడ్ చేసుకో, అది స్పెషల్ పర్మిషన్ కింద లెక్క. అంటే టీ అంటే ఏంది అని అడిగా నేను. అడిగితే దాని పేరు ఏంటంటే స్టిక్కీ బిట్ అని చెప్పింది. నువ్వు అనుకోమ్మా స్టిక్కీ బిట్ దీని పేరు, అదే స్టిక్కీ బిట్. ఆ స్టిక్కీ బిట్ అనే పర్మిషన్ ఇదిగో ఈ అదర్స్ కి అప్లై చేసుకో. అప్లై చేయాలంటే దానికి షార్ట్ కట్ టీ 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 ఉపయోగించుకో, షార్ట్ కట్ టీ. అర్థమైందా? ఏది మనం రీడ్ రైట్ ఎక్స్ లాగా ఇది, ఏది రీడ్ రైట్ ఎక్స్ లాగా ఉంది కదా, షార్ట్ కట్సేగా ఇవి. అలాగే స్టిక్కీ బిట్ కూడా స్టార్ట్ కట్. ఇది స్టిక్కీ బిట్ అంటే ఇది ఒక స్పెషల్ పర్మిషన్. అంటే ఈ స్పెషల్ పర్మిషన్ అదర్స్ కి అటాచ్ చేయాలంటే స్టిక్కీ బిట్ టీ అనేది వాడాలి. అంతే, అప్పుడు స్టిక్కీ బిట్ అంటే స్పెషల్ పర్మిషన్. దట్ మీన్స్ if you want to assign a special permission to the others, just use t. అదేనా అట్లా టీ. మరి ఇప్పుడు ఇదేంది? ఇది ఇప్పుడు ఇక్కడ యూజర్స్ కి గ్రూప్ కి ఇదేంది? అది వేరే పర్మిషన్స్. ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ స్పెషల్ పర్మిషన్స్, ఓన్లీ అదర్స్. ఇప్పుడు మనం ఈ క్లాస్ లో అదర్స్ కి మాత్రం డిస్కషన్, వేరే డిస్కషన్ వద్దు. ఆ స్పెషల్ పర్మిషన్స్ ఎలా అప్లై చేయాలి అదర్స్ కంటే, అంటే ఏ డైరెక్టరీ మీద, ఏ డైరెక్టరీకైనా ఎస్. అప్పుడు మనం ఎస్ chmod దానికి chmod. ఓకే, o+t. ఓకే, chmod రాసి o+t రాసి /project1 రాయ. అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. అసలు సబ్జెక్ట్ చాలా సింపుల్ సబ్జెక్ట్. అయితే థియరీ ఎక్కువ దీనికి, అంతే. అందుకోసం అది థియరీ చెప్పాల్సి వచ్చింది. o+t, దిస్ ఇస్ కాల్డ్ స్పెషల్ పర్మిషన్. అంటే వీఆర్ అప్లయింగ్ స్పెషల్ పర్మిషన్స్ ఆన్ project1 డైరెక్టరీ టు ద అదర్స్. ఓ అంటే అదర్, టీ అంటే ఏంది? స్టిక్కీ బిట్. దాట్స్ ఇట్, అయిపోయింది. అది మనం అప్లై చేయాలి.
సో అప్లై చేస్తే మనకు అది అనేది వెళ్ళిపోద్ది. ఏది రిలేషన్ అనేది పోతాయి యాక్చువల్గా. ఇది స్టోరీ. సో ఇప్పుడు ఈ స్టోరీలో ఇక్కడ KK2 అనే వ్యక్తి ఒక ఫైల్ తయారు చేస్తాడు. అంటే టచ్ ఫైల్ 11 KK2 తయారు చేశాడు. ఫైల్ 11 తయారు చేశాడు. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. ఫైల్ 11 తయారు చేసింది KK2 యాక్చువల్గా. ఈ KK1 అనే వ్యక్తి ఫైల్ 11ని డిలీట్ చేసే సౌకర్యం ఉంది ఇప్పుడు దాకా. ఇప్పుడు స్టిక్కీ బిట్ అప్లై చేసి చూసామనుకో, ఇప్పుడు ఎట్లా చేయండి చూద్దాం. అంటే RM కొట్టి ఫైల్ 10 అని 11 అని కొట్టామనుకో, ఎస్ అని కొడితే ఏమవుతుంది? ఎస్ అయిపోతుంది, డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ వీడు వచ్చి LS కొట్టాడు అనుకో, KK2 వీడు LS కొడితే ఇప్పుడు చూసావా, ఫైల్ 11 లేదు యాక్చువల్గా, ఫైల్ 11 లేదు. అలాగా కొంచెం మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. దానికోసం స్పెషల్ పర్మిషన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇదిగో నేనున్నది KK2లో ఉన్నా. నేను KK2లో ఉండి నేను ఫైల్ 20 చేశా. ఇది ఎగ్జాంపుల్, సారీ, టచ్ ఫైల్ 20 చేశా. గుడ్, ఫైల్ 20 ఉంది. LS కొడితే ఫైల్ 20 ఇక్కడ వచ్చింది. ఓకే, ఇప్పుడు స్టిక్కీ బిట్ అప్లై చేసి అప్పుడు చేద్దాం. అప్పుడు ఏంది స్టిక్కీ బిట్ అప్లై చేయాలంటే ఎక్కడ? రూట్ యూజర్, రూట్లో ఈ స్క్రీన్ వేరు, రూట్ యూజర్ స్క్రీన్. ఎస్, దిస్ ఇస్ వాట్ రూట్లో ఉన్నాం. సో అప్పుడు స్టిక్కీ బిట్ అప్లై చేయాలంటే chmod O+T / project1 chmod O+T / project1 ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. ఎస్, నౌ జస్ట్ చెక్. ఇప్పుడు చెక్ చేయి. ఎస్, అర్థమైందా? ఇప్పుడు చెక్ చేయి. అంటే KK1 స్పెషల్ గా ఇప్పుడు చెక్ చేయొచ్చా? ఎస్, చెయ్యి. కావాలంటే నువ్వు ఫ్రెష్ గా రా, మళ్ళీ CD టిల్డా కొట్టి ఫ్రెష్ అవ్వు. ఫ్రెష్ ఇక్కడ కూడా నువ్వు కావాలంటే ఫ్రెష్ గా రా, CD టిల్డా కొట్టి ఇక్కడ కూడా ఫ్రెష్ అవ్వు. ఓకే, గుడ్. ఇప్పుడు యాక్చువల్ గా ఈ KK1 ఉన్నాడు, KK2 ఉన్నాడు. ఓకే, బాగుంది. ఇక్కడ మనకి LS కొట్టి చూసామనుకో, సో ఇక్కడ LS కొట్టి ఇక్కడ రూట్ యూజర్ వీడు, ఫైల్ 10 ఉంది, ఫైల్ 20 కూడా ఉంది. 20 ఈస్ క్రియేటెడ్ బై దిస్ ఫెలో. ఎస్, KK2. గుడ్. ఇప్పుడు KK1 అనే వ్యక్తి ప్రాజెక్ట్ 1లోకి ప్రవేశించి KK2 తయారు చేసిన ఫైల్స్ ని డిలీట్ చేస్తే ఏం జరిగిందో ఇప్పుడే మీరు చూడండి. ఎస్ అంటే అప్పుడు ఎస్ చూసారా, CD / project1. ఓకే, ప్రాజెక్ట్ 1 లోపలికి వెళ్ళాను. ఓకే, గుడ్. వెళ్ళిన తర్వాత RM ఫైల్ 20 చేశాను. చూసారా, ఫైల్ 20 తయారు చేసిన KK2. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇప్పుడు ఎస్ కొట్టండి. ఎస్ కొట్టా. ఎస్ కొడితే ఏమైంది? ఎస్ కొడితే ఆపరేషన్ నాట్ పర్మిటెడ్. బాబు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిలీట్. మళ్ళీ చూడు ఒకసారి కావాలంటే. సో నేను KK1 స్క్రీన్ లో ఉన్నాను. ఇప్పుడు RM కొట్టి ఫైల్ 20 కొడుతున్నాను. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ కొట్టా. ఓకే, సో చూసినప్పుడు ఏమైంది? కెనాట్ రిమూవ్ ఫైల్ 20 బికాస్ ఆపరేషన్ నాట్ పర్మిటెడ్. చూసారా, బికాస్ ఆఫ్ ఎఫెక్ట్ వచ్చింది, ఎఫెక్ట్ వచ్చేసింది. అర్థమైంది? అంటే ఎవడు ఫైల్స్ ని ఎవడు ఇక్కడ డిలీట్ చేయలేడు. ఇక పొరపాటులో ఎస్. ఇప్పుడు LS-L ఇక్కడ కొట్టు. ఎస్, నీకు అర్థమైంది. ఎస్, ఇక్కడ నువ్వు అర్థం చేసుకో. KK1 యూజర్ నువ్వు. ఓకే, KK1 యూజర్ అయిన నువ్వు చూడు, మళ్ళీ LS-L కొట్టండి ఇక్కడ. సో KK1 అనే వ్యక్తి నువ్వు యూజర్వి. అక్కడ నువ్వు ఫైల్ 20 తయారు చేసావు. ఎంత? ఫైల్ 20 తయారు చేసావు. ఫైల్ 20. ఓకే, ఆ ఫైల్ 20 తయారు చేసిన వ్యక్తి ఎవరు? ఇక్కడ చూడండి, KK2. అందువల్ల అది డిలీట్ అవ్వదు. సరే, రూట్ యూజర్ తయారు చేసిన ఫైల్స్ ఉన్నాయి కదా, ఏది రూట్ ఫైల్ 3. దీన్ని డిలీట్ చేద్దామా? ఫైల్ 3 RM ఫైల్ 3 డిలీట్ చేద్దామా? ఎస్, ఆపరేషన్ నాట్ పర్మిటెడ్. ఎస్ అంటే ఒకళ్ళ ఫైల్ని ఒకళ్ళు డిలీట్ చేయలేదు, సౌకర్యం లేదు ఇక్కడ. ఇప్పుడు KK2లోకి వెళ్ళి KK1 ఫైల్స్ డిలీట్ చేద్దామా? KK1 ఫైల్ ఏంది? ఫైల్ 6, ఫైల్ 7, అవునా? వాటి దాంట్లోకి వెళ్ళి డిలీట్ చేద్దామా? ఎస్, ఎక్కడ? KK2. ఎస్, KK2.
KK2 లోకి వెళ్ళి LS-L కొట్టు, నీకు తెలిసిద్ది. LS-L కొడితే సారీ CD స్లాష్ ప్రాజెక్ట్ 1 LS-L. సో ఎవరు ఏ ఫైల్స్ తయారో తెలుసు. KK1 అనే వ్యక్తి ఈ ఫైల్స్ తయారు చేశాడు. నేను ఎవరిని? నేను KK2ని. ఐ వాంట్ టు డిలీట్ దిస్ KK1 ఫైల్ ఇమీడియట్లీ, ఫైల్ 6. అప్పుడు నేను RM కొట్టి ఫైల్ 6 అని కొడితే ఎంటర్ కొట్టు, ఎస్ కొట్టు. ఆపరేషన్ నాట్ పర్మిటెడ్. బాబు ఆపరేషన్ నాట్ పర్మిటెడ్. లేదమ్మా, అవకాశం లేదు. ఇది స్టోరీ, అర్థమైందా? ఇది స్పెషల్ పర్మిషన్ స్టోరీ. సరే, ఇప్పుడు అది పక్కన పెడితే KK1 యూజరు తయారు చేసిన ఫైల్స్ ని వాడే డిలీట్ చేసుకోవచ్చా? ఎస్. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? ఇప్పుడు Yes, చేసుకోవచ్చు సార్. ఇక్కడ నేను ఎక్కడున్నాను? LS-L కొట్టాను. L కొడితే ఇప్పుడు నేను ఎవరిని ఇక్కడ? KK2. ఇదిగో KK2 యూజర్ ని. ఇక్కడ నేను టెర్మినల్ మీద KK2నే ఉన్నాను. నేను ఆల్రెడీ కొన్ని ఫైల్స్ తయారు చేశా. ఫైల్ 20 నేనే తయారు చేశా. కెన్ ఐ డిలీట్ దిస్ ఫైల్స్ రైట్ నౌ? ఈజ్ ఇట్ పాసిబుల్? No, sir. Yes, possible, sir. పాసిబుల్. ఓనర్ KK2 అయ్యా. ఇక్కడ KK2 ఓనర్ ఫైల్ 10 ని డిలీట్ చేసుకునే సౌకర్యం ఓనర్కి లేదా ఏంది? Yes, ఉంటుంది సార్. KK2 ఫైల్ 10 నేను ఎక్కడున్నాను? ఐఎమ్ KK2లో ఉన్నాను. నా ఫైల్స్ నేనే డిలీట్ చేసుకుంటా. అప్పుడు ఏంది? RM చేయొచ్చా? ఇప్పుడు చేయొచ్చు సార్. చేయొచ్చా? అయిద్దా? అయితే సార్. RM ఫైల్ 20 అవుతుంది. RM ఫైల్ ఇదిగో KK1 ఫైల్ ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తా. KK1 ఫైల్ 6. ఏమైంది? ఆపరేషన్ అంటే KK2 అనే వ్యక్తి ఏం చేయొచ్చు? KK2 అనే వ్యక్తి ఏం చేయొచ్చు? ఎస్ ఫ్రెండ్స్, Others యొక్క ఫైల్స్ files. తనే చేసుకోవచ్చు, అంతేనా? Yes, సార్. తన చేసిన ఫైల్స్ ని తను డిలీట్ చేసుకోవచ్చు. తన చేసిన ఫైల్స్ తన మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అతను ఓనర్ కి సౌకర్యం ఇవ్వకపోతే ఎట్లా? అర్థమైంది? ఇల్లు ఉంది, హౌస్ ఉంది, ఇంటి ఓనర్ కి సౌకర్యం లేదంటే ఎట్లా అంటున్నాను నేను. ఇంటి ఓనర్ కి సౌకర్యం లేదు, వెళ్ళిపో అంటే అలా. ఇంటి ఓనర్ ఏదైనా చేయగలడు. అట్లా కొంచెం ఏమైనా అర్థమైందంటావా? స్పెషల్ పర్మిషన్స్ కొంచెం Yes, sir. Yes, అర్థమైంది సార్. అర్థమైంది. ఇక తర్వాత నెక్స్ట్ లెవెల్లో కూడా చాలా బాగా అర్థమైంది, నీకు ఇబ్బంది లేదు. Okay, sir. ఇప్పుడు రూట్ యూజర్ ఉంది కదా సార్, రూట్ యూజర్ మిగతా వాళ్ళ ఫైల్స్ కూడా డిలీట్ చేయొచ్చు కదా? వాడు బాసిక, వాడు బాస్, చేయొచ్చు. ఓనర్ వాడు బాసిక. ఓనర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వన్. RWX ఉంది, ఎవరు చేయొచ్చు సార్. అసలు వాడు బాస్, వాడు ఈ కెన్ డూ ఎనీథింగ్. సరే, ఇప్పుడు LS-L కొట్టు. LS-L లో ఎవరెవరు ఉన్నారు? వాడు చూసుకున్నాడు. KK1 అనేవాడు ఫైల్ 6 తయారు చేశాడు. KK1 అనేవాడు ఫైల్ 7 కూడా తయారు చేశాడు. అవునా? Yes, sir. అవునా? Yes, sir. RM ఫైల్. ఇప్పుడు సపోజ్ RM ఫైల్ 6 ఎస్, RM ఫైల్ 7 ఎస్. మళ్ళీ చెక్ చేసుకో. LS-L అయిందా? Yes, sir. ఎవరోడు? రూట్ ఓనర్. అసలు బాస్ వాడే. లైనెక్స్ మొత్తానికి బాస్ రూట్ అంటే, అర్థమైందా? Yes, sir. లైనెక్స్ మొత్తానికి బాస్. ఈ కెన్ డూ ఎనీథింగ్, ఈ కెన్ గో ఎనీవేర్, ఈ కెన్ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇన్సైడ్ సర్వర్, ఈ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇన్సైడ్ లైనెక్స్ మిషన్. ఎస్, వై? బికాస్ లైనెక్స్ హ్యాస్ బీన్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్. ఓకే, సో ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? చక్కగా